జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాల టీచర్లను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఇక అనంతరం వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 25 మంది టీచర్లకు శాలువతో సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎన్నో అత్యున్నత పదవులు అధిరోహించి గురువులకే గురువుగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు సర్వేపల్లి అంటూ కొనియాడారు. ఇక అందుకే ఆయన పుట్టినరోజున ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవాలని అప్పటి కేంద్రం నిర్ణయించిందని గుర్తు చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా గురు పూజోత్సవం ఘనంగా ప్రభుత్వ హై స్కూల్లో నిర్వహించినందుకు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో కూడా ఉపరాష్ట్రపతిగా మరియు 2వ రాష్ట్రపతిగా నియమించబడినప్పుడు భారతదేశంలో ఉన్నత విద్య ప్రమాణ స్కోర్ అందాలన్న ఉద్దేశంతో ఒక కమిటీకి ఆయన చైర్మన్ అయి ఇవాళ భారతదేశంలో అత్యుత్తమంగా గురువులే ప్రధానంగా మొట్టమొదటి గురువులైన ఉద్దేశాన్ని ఇలా భారతదేశంలో పడ్డ వ్యాపించి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఇలా మన భారతదేశంలో గర్వించదగ్గటువంటి నాయకులను తయారు చేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అలాగే ఈరోజు మరి ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైనటువంటి కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా అంతటా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకు 20 మంది పైన ఉపాధ్యాయులకు సన్మానం చేసినటువంటి ఈ జట్టిలింగం అండ్ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం అనిపించింది కార్యక్రమం. ఎందుకంటే గురువులకు దక్కాల్సిన కార్యక్రమం ఇది ఒకటే సన్మాన కార్యక్రమము. ఎందుకంటే మేము చాలా వరకు పిల్లల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాం, కానీ మాకు గురుదక్షిణ అంటే ఈ చిరు సన్మానాన్ని గురుదక్షిణగా భావిస్తాం.